బ్రేకింగ్ న్యూస్ హెచ్సియు భూములపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఐఎంజీ సంస్థకు కేటాయించిన భూమిని వైఎస్ఆర్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని సుప్రీంకోర్టులో పోరాడి ఈ భూమి దక్కించుకున్నామని చెప్పారు. భూముల విషయంలో రాజకీయం తగదంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. హెచ్సియు భూముల మీద వివాదం కొనసాగుతుంది. ఇటు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఆ భూమిని అమ్మేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు కూడా విమర్శలు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకున్నాం. సార్ చెప్పండి, ప్రభుత్వ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తుంది రేవంత్ సర్కార్ అనేది ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిలో డెవలప్మెంట్ జరగొద్దు అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప ఇది అంత ఓపెన్ డాక్యుమెంటే. ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే 2000 సంవత్సరంలో అగ్రిమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఐఎంజీ భారత అనే కంపెనీకి ఇచ్చిర్రు. 2006లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఏ ప్రక్రియ చేస్తలేదని చెప్పి 2000లో ఆ భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నంలో ఆ కంపెనీ పోయి హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కోర్టులో ఉంది 24 దాకా. ఈ మధ్యలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఆ భూమి మీద ఫైట్ చేసిండు, నాకు కావాలని చెప్పి ప్రభుత్వానికి దక్కాలని చెప్పి. అంతకుముందు ఉన్న రోషయ్య గారు కానీ, అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి గారు ఇదేం కొత్త కాదు. కావాలని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ తోటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్లియర్ విజిబుల్ కనపడుతుంది. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి కేటాయించింది. గతంలో హెచ్సియుకి వేరే భూములు కావాలంటే అలాట్ చేసి మరి అప్పుడున్న రిజిస్ట్రార్ చేత ఇది పంచనామా చేసి తీసుకున్నటువంటి భూమి. ఈ భూమి మీద ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారంటే 2006 నుంచి 2025 దాకా దాని మీద కేసు ఉండడం వల్ల అక్కడ చెట్లు పెరగడంతో దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని నిందలపాలు చేసే ప్రయత్నం చేస్తారు. అంటే అమ్ముతున్నారనే ప్రచారం అనేది మల్టీపర్పస్ యూటిలిటీస్కి వాడాలని చెప్పి డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం అని చెప్పి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. చేసినప్పుడు ప్రభుత్వానికి ఆదాయ వనరులు వస్తాయి, ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఏ ఎన్విరాన్మెంటల్కి కూడా నష్టం జరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని వీళ్ళు టోటల్గా అది నేను అనేది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేయడం ఓకే, దాన్ని టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడాన్ని బట్టి చూస్తేనే ఇది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో జింక చనిపోయినట్టు కూడా ఒక ఫోటో వైరల్ అవుతూ ఉంది. అంటే ఆ జింక అక్కడిదే, ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, జంతువులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, చెట్లు నరికేయడం వల్ల దాన్ని వేరే విధంగా ఉపయోగించడం వల్ల అనేది ఒక ప్రచారం. దానివల్ల మీరు క్లియర్గా చూడాల్సినది ఏంటంటే సబ్జెక్టు దీంట్లో బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇవి రెండు చేస్తున్న ప్రచారంలోనే భాగంగా ఈరోజు ఒక జింక ఎప్పుడో పాత ఫోటో ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసిన ఫోటోని తీసుకొచ్చి ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో చచ్చిపోయిన జింకగా చూపించే ప్రయత్నం చేసి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ఒక వ్యక్తి పోస్ట్ చేసి దాన్ని డిలీట్ చేసి ఆ వ్యక్తి ఈరోజు క్షమించమని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఈరోజు భారతదేశంలో జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం వల్ల చాలామంది ఆ ట్రాప్లో పడిపోయి వాటిని మళ్ళీ వాళ్ళు కూడా తెలియకుండానే ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఒక ఆయన, ఎక్కడో చెన్నైలో ఒక ఆయన ఉంటాడు, ఎక్కడో కేరళలో ఒక ఆయన ఉంటాడు, దాన్నే తీసుకుని ఆ విజువల్ని వాళ్ళ పోస్టుల ద్వారా వాళ్ళు చలాన్ని తప్పుడుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి చెడు ప్రచారం వల్ల సమాజం ఎలా దీనికి స్పందిస్తుందనేది దానివల్ల తెలుస్తుంది.